ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేటింగ్ సొల్యూషన్. ఇది మనకి ఒక నిర్దిష్టమైనటువంటి పరిమాణంలో ఎట్లా సోడియం, పొటాషియం క్లోరైడ్ ఎంతుండాలి, ఎంతుంటే పిల్లల్లో సేఫ్గా ఉంటుంది, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతైనా సేఫ్గా ఉంటుంది అనే దాని మీద ఒక ఫార్ములా ఉందన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత ఇంత కలపాలి అనే దాని మీద ఒక ఫార్ములా ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్లో అవి పొడులు రూపంలో మనకు లభ్యమయ్యాయి. తర్వాత మెల్లిమెల్లిగా కమర్షియల్ అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం డ్రింక్స్ తాగుతున్నట్టుగా రెడీమేడ్ లిక్విడ్ ఫామ్లో కూడా అవైలబుల్ అవ్వటం ప్రారంభించాయి. ఇవి ఎలా పక్కదారి పట్టాయంటే ఎనర్జీ డ్రింక్స్ కింద ప్రమోట్ చేసుకుంటా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా కాకుండా వేరేగా ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి అందులో కొంచెం షుగర్ కంటెంట్ డిఫరెంట్గా ఉండటం, కావలసినటువంటి ఉప్పు, లవణాలు ఇవన్నీ తక్కువగా ఉండడం, దీనివల్ల పేషెంట్కి బెనిఫిట్ జరగకపోగా హాని కలిగే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇవి దాదాపుగా మనం 18 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తున్నాం. ఇలాంటి అందుబాటులో ఉంటున్నాయి. మేము ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామంటే పేషెంట్స్కి అవేర్నెస్ కలగజేస్తున్నాం. అలాంటివి తాగొద్దు, కొన్ని అంటే బ్యాలెన్స్డ్గా లేని ఓఆర్ఎస్ని తాగొద్దు, డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ అని ఉంటేనే తాగండి అని పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలామంది పిల్లల డాక్టర్లు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఒక డాక్టర్ గారు అయితే దీని గురించి పెద్ద ఉద్యమం కూడా చేశారు. ఎంతో కొంత సఫలీకృతం అయ్యారు యాక్చువల్గా. సో తల్లిదండ్రులకి నేను కోరేది ఏంటంటే మెయిన్గా అది పౌడర్ రూపంలో అయినా రెడీమేడ్ రూపంలో అయినా సరే డబ్ల్యూహెచ్ఓ ఓఆర్ఎస్ అని ఉంటేనే దాన్ని మీ పిల్లలకి ఈ వాంతులు, విరోచనాలు, ఈ డీహైడ్రేషన్ సమయాల్లో పట్టించాల్సిందని చెప్పేసి నా మనవి.